మా ఫాదర్ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో తప్పుడు అందరు చేసేవారు. తను ఎన్టీఆర్ గారికి, ఈవెన్ రేలంగి రాజుబాబు, ఈవెన్ ఆల్ స్టార్స్ లైక్ నాగేశ్వరరావు గారు, ఆల్ బిగ్ సెలబ్రిటీస్, ఎవ్రీవన్ యూస్ టు కమ్ టు మై. అప్పట్లో మంచి హెయిర్ స్టైల్స్ అంటే ఏఎన్ఆర్ గారిని అనేవాళ్ళు, ఎస్ 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 రాజ్ కుమార్ గారిని అనేవాళ్ళు, ఎన్టీ రామారావు గురించి అయితే చెప్పాల్సింది లేదు. ఈ రోజు అయితే అల్లు అర్జున్ ప్రతి సినిమాకి ఒక కొత్త కొత్త వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు సెలబ్రిటీస్తో జర్నీ ఎలా ఉండింది డాడీ గారు? అప్పుడు తను అందరు దే యూస్ టు కమ్. నేను యాక్చువల్లీ ఐ యూస్ టు లిసన్ విత్ క్లయింట్స్ ఓన్లీ. హౌ తను అంటే ఆ జర్నీలో తను ఈ వాజ్ సో బిజీ దట్ ఈవెన్ రాజ్ కపూర్ ఆల్సో యూస్ టు డూ. మై ఫాదర్ యూస్ టు డూ ఫర్ రాజ్ కపూర్. వెన్ యూస్ టు బీ ఇన్ హైదరాబాద్, తను మా ఫాదర్ని పిలుచుకుంటుండే, తను వెళ్ళి హెయిర్ కట్ చేస్తుండే. ఓకే. సో బేసిక్గా నాట్ ఓన్లీ ఇప్పి కటింగ్ కాకుండా ఇంకా సిగ్నేచర్గా చెప్పుకోవాలి డాడీ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు మీరు? అంటే ద వే హీ క్యారీడ్ హిస్ సిజర్స్ కానీ, ద వర్క్, ద ప్యాషన్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఎందుకంటే నేను చూడలే కాబట్టి. నేను ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఆల్సో వెరీ యంగ్. ఐ స్టార్టెడ్. సో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్స్, నేను 4th 5th క్లాస్ నుంచి నేను సెలూన్లో ఉంటుంటే నేను. సో నేను ఇంటుంటే క్లయింట్స్ అంతా వచ్చే వాళ్ళంతా నాతో మాడుతుండే, మీ ఫాదర్. మీరు ఎదిగేటప్పటికి ఫాదర్ లేడు. లేదు, నేను అంటే క్లయింట్స్ చెప్తుండే నాకు, మీ ఫాదర్ ఇలా కట్ చేస్తుండే, అలా కట్ చేస్తుండే. అంటే ద వే దే యూస్ టు టెల్, అది ఐ యూస్ టు రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్. దెన్ ఐ యూస్ టు విజువలైజ్ దట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఆల్సో. అయితే ఎలెక్స్ గారు, ఇక్కడ డాడీ కాలం చేసేటప్పటికి మీరు చిన్నపిల్లలు కదా, ఆ తర్వాత మీరు ఈ స్టేజ్కి రావడానికి ఒక గ్యాప్ ఉండిపోయింది కదా, ఆ లెజెసీని రన్ చేయాలి కదా, మరి ఎవరు రన్ చేశారు అప్పుడు నాన్నగారు లేనప్పుడు? ఆల్ ఆఫ్ సడన్ మా ఫాదర్ చనిపోగానే మదర్ షీ టుక్ ఓవర్ ద సెలూన్. తనకు అసలు ఏం ఐడియా లేదు, ఎక్స్పీరియన్స్ ఏం లేదు దాంట్లో తనకు. బట్ ఆల్ ఆఫ్ సడన్ షీ హ్యాడ్ టు కమ్ బికాస్ మేమందరం చిన్నోళ్ళం. ఫైవ్ చిల్డ్రన్ వీఆర్. మై ఫాదర్ హ్యాడ్ 5 చిల్డ్రన్. నేను ఐఎమ్ 4th. నా తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు కూడా ఆల్మోస్ట్ వాజ్ 1.5 years సంథింగ్ అప్పుడు వెన్ మై ఫాదర్ పాస్డ్ అవే. సో వీఆర్ ఆల్ స్మాల్. మై ఎల్డర్ బ్రదర్ వాజ్ అరౌండ్ 9 years. సో అందరు చిన్నపిల్లలు తీసుకొని తను స్ట్రగుల్ చేసుకుంటే తనకు అసలు ఏం తెలియదు అసలు సలూన్లో ఎట్లా ఉంటుంది. అప్పుడు మెన్స్ సలూన్ అది. ఆ కాలంలో మెన్స్ సలూన్లో ఉమెన్ ఫీమేల్ రాకపోతుండే. అలాంటి సిచ్యువేషన్లో దే వాజ్ నో అదర్ ఆప్షన్. సెలూన్ ఒకటి మాది హ్యాబిట్స్లో ఉండే, ఒకటి ఇక్కడ ఉండే అనమాట. దెన్ షీ హ్యాడ్ టు సిట్ ఇన్ ద సెలూన్. షీ స్టార్టెడ్ మెయింటైనింగ్ సెలూన్. అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇంత పెయిన్ఫుల్ జర్నీలో అమ్మగారి సపోర్ట్ కానీ అమ్మగారి రోల్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఇంకా షీ వాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ అస్. ఫీజు అదంతా మీ ఎడ్యుకేషన్ అంతా అమ్మగారే చూసుకున్నారు? నేను ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్. అంటే ఐ స్టార్టెడ్ మై వర్క్ ఫ్రమ్ స్కూలింగ్. నేను 5th 6th నుంచే వర్క్ చేస్తున్నాను. సాటర్డే సండే స్కూల్ హాలిడే ఉన్నప్పుడు నేను సెలూన్లో ఉంటుంటే ఐ యూస్ టు హెల్ప్ మై మదర్. అంటే నేను చూస్తుంటే అప్పుడు హౌ స్టాఫ్ దే యూస్ టు ట్రబుల్ మై మదర్. అంటే వాళ్ళు లేడీ ఉంటే మొత్తం స్టాఫ్ మదర్ తెలుస్తుంది ఎట్లుంటారు. సో ఐ యూస్ టు సీ హౌ దే ట్రబుల్ హర్. దెన్ ఐ మేడ్ మై సెల్ఫ్ ఇన్ లైఫ్ నెవర్ బి అ స్పెక్టేటర్, యూ షుడ్ బి ఇన్ ద గేమ్. కరెక్ట్. అలా అని చెప్పి నేను స్టోరీ నా స్కూలింగ్ అప్పుడు నేను స్టార్ట్ చేశాను, వర్క్ చేసి స్టార్ట్ చేశాను. దెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఆల్మోస్ట్ 9th 10th నా గురించి క్లయింట్స్ వెయిట్ చేస్తుండే. అప్పటికే చూసి అబ్జర్వ్ చేసి ఐ యూస్ టు విజువలైజ్ మై ఫాదర్స్. ప్రతి ఒక్క క్లయింట్ ఆ డేలో ఒక 100 క్లయింట్స్ వస్తే 99 మంది క్లయింట్స్ మా ఫాదర్ గురించి మాట్లాడుతుండే. సో అవన్నీ ఇని నాకు ఐ గాట్ దట్ ఇన్స్పిరేషన్. ఓకే, నౌ మై ఫాదర్ లెఫ్ట్ సంథింగ్, సో ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఏమైనా మీ అమ్మగారికి అయితే హ్యాండ్స్ ఆఫ్ అండి, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసి మళ్ళీ నాన్నగారి తరాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎలెక్స్తో? సో ఏదో వృత్తికి చేయాలి కాబట్టి చేయటమా, లేదా మీకు ప్యాషన్ అనిపించి రావటమా? ఏ రకంగా మీ జర్నీ స్టార్ట్ అయింది అలెగ్జాండర్తో? ఇక ఇది అంటే మాకు ఇది బ్లడ్లో ఉంది కాబట్టి. ఈవెన్ మై ఫాదర్ వాజ్ ఇన్ మై డ్రీమ్స్. వెరెవర్ ఐ యూస్ టు I used to visualize all those things. How we used to do. ఇక అది ఇని నాకు కూడా ఏంటంటే క్లయింట్స్ ప్రతి ఒక్క క్లయింట్ చెప్తుండే. అదేనిదని ఐ గాట్ టు మై సెల్ఫ్ ఇన్ టు జస్ట్ ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ వాట్ ఎవర్ హీ స్టాప్డ్, ఎక్కడ స్టాప్ చేశారో అక్కడ నుంచి నేను క్యారీ చేయాలి అని ఐ హ్యాడ్ దట్ ప్యాషన్. బట్ బై ద టైమ్ వెన్ ఐ గాట్ కాన్షియస్ అగైన్ ఇట్ బికేమ్ జీరో. బికాస్ వెన్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దట్ పర్సన్ ఈజ్ నో మోర్, అప్పుడున్నట్టు ఉంటుంది ఫ్లో కానీ ఏదైనా. బికాస్ సో వెన్ ఐ గాట్ కాన్షియస్ అగైన్ వీ వేర్ ఇన్ జీరో అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్ ఐ కెన్ సే. బట్ ఐ హ్యాడ్ దట్ విజన్ వేర్ డాడ్ స్టాప్ అండ్ వేర్ హ్యావ్ టు టేక్. సో ఐ థింక్ బికాస్ అలెగ్జాండర్ ఈ నేమ్ ఆలోచనతో పెట్టాడు తను అనుకుంటా. ఎందుకంటే ఈ వాంటెడ్ టు కాంకర్, చాలా పెద్దగా క్యాప్చర్ చేయాలి, రీచ్ అవ్వాలి అలెగ్జాండర్ అని పెట్టుంటారు. ఇప్పుడు మై ఫాదర్ 78, 79లో హీ స్టార్టెడ్ వన్ మోర్ సెలూన్ హ్యాబిట్స్. అది కూడా దాని ఇంటీరియర్స్ ఏం చేశాడు, తను బాంబేకి వెళ్ళి తాజ్లో సెలూన్ యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. అండ్ వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు స్టార్ట్ ఏసీ సెలూన్ అప్పుడు 78లో. అంత ప్యాషన్ ఉండింది మరి? అంత ప్యాషన్, మా ఫాదర్ ప్యాషన్ ఉండే. తను ఒక్కొక్క ఈవెన్ ఆ ఓల్డ్ ఫొటోస్ కూడా చూస్తే మీరు అసలు అప్పటి సెలూన్ అనుకుంటారు. అలా చేశాడు తను. చేసి హీ హ్యాడ్ దట్ డ్రైవ్. సో హీ డిడ్.
సో 2 బ్రాంచెస్ ఉన్నటువంటి అలెగ్జాండర్ సెలూన్ని ఈ రోజు మీరు ఎన్ని బ్రాంచ్లుగా తీర్చిదిద్దారు? మాకు ఆల్మోస్ట్ ఈ రోజున్న మ్యాన్ పవర్ కెపాసిటీ అదంతా మీ గురించి చెప్పాలి అని అంటే చెప్పండి ఒకసారి. ఫస్ట్ మా సెలూన్ ఓపెన్ చేసినది హిమాయత్నగర్లో స్టార్ట్ చేశాను. తర్వాత హ్యాబిట్స్లో ఉండే, ఇంకా నిజాం క్లబ్ దగ్గర ఉండే, హిమాయత్నగర్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను, ఓకే. ఫస్ట్ సెకండ్ ఇయర్. అప్పుడు ఆ టైంలో అక్కడ ఆ సెలూన్ కూడా బాగా ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఆ డ్రీమ్ ఉండే అనమాట. ద వే మై ఫాదర్ స్టార్టెడ్ దట్ సెలూన్, ఈవెన్ ఐ వాంట్ ఇప్పుడు నెక్స్ట్ సెలూన్ పెడితే ఆ విధంగా ఉండాలని చెప్పి మంచి ఇంటర్వ్యూస్ అని చేసి ఇవి స్టార్టెడ్ దట్ సెలూన్. ఓకే. అప్పుడు ఆ టైంలో ఏంటంటే నేను కూడా వాజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఇనిషియల్లీ లోపలికి ఉండే సెలూన్ మాది. అక్కడ ఏంటంటే అప్పుడు మాకు ఒక క్లయింట్స్ కూడా అసలు రాకపోతుండే. మార్నింగ్ ఒక క్లయింట్ వస్తే నైట్ ఒక క్లయింట్, ఆర్ సమ్ డేస్ వితౌట్ క్లయింట్. ఐ యూస్ టు ఓపెన్ షట్టర్, ఐ యూస్ టు క్లోజ్ షట్టర్. హిమాయత్నగర్లో నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చేస్తుంటే ఒక 1 hour. మీ ఫస్ట్ సెలూన్ ఫస్ట్ నేను ఓపెన్ చేసింది హిమాయత్నగర్లో. వి స్టార్టెడ్. సో ఆ సెలూన్లో క్లయింట్స్ అసలు వన్ డే వీక్లీ ఒక 3-4 క్లయింట్స్ అట్లా ఉంటుండే. అయితే ఫస్ట్ ఈవెన్ ఐ డెంట్ ఈవెన్ పే రెంట్స్ 2-3 months రెంట్ పెండింగ్ ఉంటుండే మాకు. అప్పుడు మా ఓనర్ సాలరీస్ కానీ సాలరీ మేము అప్పుడు నాకు అరౌండ్ 4 team స్టాఫ్ ఉండే, 5 మంది ఉండే అప్పుడు. ఆ టీంతో స్టార్ట్ చేశాను అప్పుడు అక్కడ. దెన్ ఈవెన్ రెంట్స్ అండ్ ఆల్ యూస్ నాట్ పే ప్రాపర్ రెంట్స్ అండ్ ఆల్. 3 months రెంట్స్ పెండింగ్ ఉంటుండే. సో మై ఓనర్ వాజ్ వెరీ గుడ్. విజయ్, యూ జస్ట్ టేక్ కేర్, యూ బీ స్ట్రాంగ్. హీ నోస్ నాకు ఎంత ప్యాషన్ ఉంది. నేను మార్నింగ్ 7:30 అంటే షార్ప్ 7:30 షట్టర్ ఓపెన్ చేస్తుంటే, నైట్ 11-12 అయినా అని క్లయింట్స్ లేకుండా ఐ యూస్ టు ఓపెన్ ద షట్టర్. అంటే వెళ్ళేటోళ్ళు అక్కడ నుంచి వెళ్తుంటే జస్ట్ ఆ బోర్డు చూస్తారు కదా, లైట్ చూసి అట్లీస్ట్ సరే ఉందని చూపిస్తారని చెప్పి లోపలికి వస్తారని చెప్పి మా లోపలికి ఉంటుండే సెలూన్. అట్లా ఐ స్టార్టెడ్. ఐ యూస్ టు టేక్, అంటే నా హెయిర్ కటే ఇట్ షుడ్ స్పీక్ అవుట్. ఒక క్లయింట్ వస్తే హెయిర్ కట్ చేసి పంపించేస్తే పీపుల్ అంటే ఆ హెయిర్ కట్ చూసి మై హెయిర్ కట్ షుడ్ స్టాక్. దట్ వాజ్ మై ప్యాషన్ దోస్ డేస్. వర్క్ ని నమ్మారు అయితే పబ్లిసిటీ కన్నా కూడా. దెన్ అక్కడ నుండి హిమాయత్ నగర్ ఎలా పికప్ అయింది మరి అప్పుడు? సో అంతే, ఒక క్లయింట్ వెళ్ళిపోతే ఇంకో క్లయింట్ అంటే ఒకటి చూసి 10 మంది తీసుకొస్తున్నాను వెళ్ళి. ఓ ప్రాపర్ సక్సెస్ అందుకోవడానికి ఎన్ని మంత్స్ పట్టింది మరి మీకు అప్పుడు ఫస్ట్ బ్రాంచ్? ఆల్మోస్ట్ 2 years వెయిట్ చేశారు. 2.5 years. Then there was no look back. Once I started, so slowly, then I used to make my only hair talk. Then second branch అలా స్టార్ట్ చేశారు. సో అక్కడ హిమాయత్నగర్లో ఆల్మోస్ట్ స్లోలీ I used to see that my hair only క్లయింట్ ఒక చేసుకొని వెళ్ళిపోతే మార్కెట్లో ఒక పేరు వచ్చింది అప్పుడు పేరు వచ్చి నేను సో అలా నేను నా స్టైల్ ఒక్కసారి నేను హెయిర్ కట్ చేస్తే అదే చూసి జస్ట్ అలా క్లయింట్స్ వచ్చేవాళ్ళు అనమాట. అంటే మై హెయిర్ యూస్ టు టాక్ అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మరి అప్పుడు? వన్ డే ఐ గాట్ అ కాల్ వచ్చింది నాకు. నేను అప్పుడు ఏంటంటే నా హెయిర్ యూస్ టు టాక్. హెయిర్ కట్ చేసుకుని బయటకు వెళ్తే క్లయింట్ ఆయన వెళ్ళినప్పుడు పక్కతే ఒక 10 పింపుల్ తీసుకొస్తుండే. నేను కూడా స్టైలిష్గా అసలు ఈవెన్ ఐ వాజ్ వెరీ వెరీ క్యూరియస్ అనమాట. ఏదైనా కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని నాకు అది ఉంటుండే. దట్ జీల్ అండ్ ఆల్ సంథింగ్ యూ హావ్ టు డూ సంథింగ్ క్రియేటివిటీ ఉండాలి. ఇంకా బయటికి వెళ్తే మనది సిగ్నేచర్ ఉండాలి అంతే. సో ఐ యూస్ టు డూ దట్ వే. ఐ యూస్ టు వర్క్ ఆన్ మై వర్క్ అండ్ ఆల్ స్కిల్స్. సో వన్ డే ఐ గాట్ అ కాల్ saying that I want your appointment. ఓకే, నో ప్రాబ్లం, యూ కెన్ కమ్ అని చెప్పి నేను నా అడ్రస్ ఇచ్చాను నేను. తను నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకున్నాడు, వచ్చాడు. మళ్ళీ బయటికి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ కాల్ చేశాడు. ఐఎమ్ సో అండ్ సో, కెన్ ఐ కమ్ అన్నాడు. నేను సరే అన్న. నాకు కాల్ చేసి జనరల్లీ బన్నీ అన్నాడు. నేను ఓకే రా అని చెప్పాను నేను. అచ్చా, కాల్ వచ్చింది బన్నీ నుండి. దెన్ ఈ కేమ్ నార్మల్గా రమ్మన్నారు మీరు? నేను వచ్చాను. తను లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఈ కేమ్ రైలింగ్ ఉంటుంది మరి, రైలింగ్తో మొత్తం హుడ్డీ వేసుకొని వచ్చాడు. లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన జస్ట్ ద మూమెంట్ హీ రిమూవ్ ద హుడ్డీ, ఐ షాక్. ఇట్ వాజ్ అల్లు అర్జున్. సో బన్నీ అంటే జనరల్లీ క్లయింట్స్ కాల్ చేస్తుంటారు కదా, అట్లా నేను చూసి షాక్ అనమాట. ద మూమెంట్ ఐ సా హిమ్, ఈ టోల్డ్ ఐ సా యువర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఐ సా, మీ చాలా బాగుండే, ఇట్లా స్ట్రైట్ లుక్ బాగుండే, నాకు సేమ్ అలా కావాలని చెప్పాడు నాకు. అల్లు అర్జున్ గారి స్టోర్ విజిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా మరి. ఆ రోజులో అయితే ఇంత పబ్లిసిటీ, ఇంత సోషల్ మీడియా లేదు. ఏ ఇయర్లో ఇది ఏమైనా ఐడియా ఉందా? ఆర్యా 2 అప్పుడు. ఆర్యా 2 అప్పుడు. ఓ, అప్పటికే అసలు ఆయన హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉండింది మరి. కొంపదీస్ ఆర్యా 2 మీరు కాదు కదా? ఆర్యా 2 చేసింది మీరా? ఆర్యా 2 అసలు బన్నీ గారు అంటే అప్పటిదాకా ఆర్య, గంగోత్రి ఆ టైంకు ఒక ఫార్మల్ లుక్ ఉండింది. ఆర్య 2కి వచ్చేసరికి అసలు ఆయన కన్ఫ్యూట్ స్టైలే వేరు ఉండింది. సో ఆర్య 2 ఆ బిహైండ్ హెయిర్ స్టైల్కి ఉన్నది మీరా? ఎస్. ఓ మై గాడ్. సో దట్ డే వెన్ హీ కేమ్, దెన్ హీ వాంటెడ్, అంటే డిస్కషన్ హిమాయత్ నగర్లోనే జరిగింది. హిమాయత్. ఓ మై గాడ్. యూస్ టు కమ్ దేర్ రెగ్యులర్లీ. దెన్ తను చెప్పాడు నాకు ఇట్లా స్ట్రేట్ లుక్ నాకు ఇష్టం, నాకు ఐ సా సమ్ వన్, సో లైక్ దట్. నేను ఓకే, నో ప్రాబ్లం, ఐ డూ అని చెప్పి దెన్ ఐ గివ్ మంచి లుక్ ఇచ్చాను తనకు. ఇచ్చిన తర్వాత హీ వాజ్ వెరీ వెరీ ఇన్స్పైర్డ్. దెన్ హీ ఇమీడియట్లీ ఆస్క్డ్ మీ, ఇప్పుడు నాది కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది, కెన్ యూ బీ అ పార్ట్ విత్ మీ,
కెన్ యూ డూ స్టైలింగ్ ఫర్ దట్ మూవీ అండ్ 3-4 లుక్స్ ఉన్నాయి దాంట్లో. నో ప్రాబ్లం. అవును, ఆర్య టూర్లో నేను నెక్స్ట్ అడుగుదాం అన్నది అదే. ఒక సాంగ్లో మొత్తం అంతా Curls. కర్లీ హెయిర్స్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఒక డిఫరెంట్గా వదిలేస్తాడు, క్లైమాక్స్లో సీన్లో మళ్ళీ వేరే విధంగా ఉంటాడు. సో 4 looks ఉంటాయి దాంట్లో. 4 లుక్స్ మీరే చేశారు అయితే. అప్పుడు దాన్ని నాకు అడిగాడు ఇట్లా, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది అంటే అడిగాడు తను, చేస్తారా మూవీ అంటే, ఆఫ్ కోర్స్ ఐ విల్ బి పార్ట్ అని చెప్పి. దెన్ వీ హ్యాడ్ అ మీటింగ్ వన్స్ వీ డిస్కస్. డైరెక్టర్ ఎవరు కలిసారు, సుకుమార్ సార్ కలిసారు అప్పుడు. దెన్ హీ టోల్డ్ మీ సో అండ్ సో, ఓ సుకుమార్ గారు కూడా వచ్చేసారు మీ లైఫ్లోకి అప్పటికి. ఇలా స్టోరీ ఇలా. దెన్ ఐ విజువలైజ్ మై సెల్ఫ్ ఓకే, వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ వీ కెన్ గివ్ అని చెప్పేసి. దెన్ ఐ సజెస్టెడ్ దమ్ ఆల్ లుక్స్. ఎన్నిసార్లు ట్రై చేస్తే ఆ లుక్ వచ్చింది? డైరెక్టర్ ఎంత కాన్ఫిడెంట్గా బిలీవ్ చేశాడు, ఈ లుక్ ఓకే ఇది కాదు అని ఉంటాయి కదా హడల్స్ అన్ని కూడా, అది ఎలా జరిగింది? అదే అంటే అంటే నాకు జస్ట్ రఫ్లీ నేను స్క్రిప్ట్ చెప్పిన ఫస్ట్ అయితే మేము రెగ్యులర్ లుక్, ఈ హ్యాడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సో ఈ వాంటెడ్ గుడ్ సోబర్ లుక్, సో దట్ వీ క్రియేటెడ్ ఫస్ట్. దాని తర్వాత దెన్ దే వర్ హ్యావింగ్ అ డౌట్ అనమాట, నాకు ఇట్లా రఫ్ లుక్ కావాలి, ఏం చేద్దాం అలాగే. నేను యూ డోంట్ వరీ, ఐ విల్ గివ్ సంథింగ్ డ్రాస్టిక్. ఆ రోల్కి ఏంటంటే క్వైట్ ఆపోజిట్ ఉండాలి. వాట్ ఈ ప్లేడ్ దట్ అది రగ్గడ్గా ఉండాలి. నో ప్రాబ్లం, నేను చేస్తాను ఎగ్జిస్టింగ్ హెయిర్తో. దెన్ ఐ డిడ్ కర్ల్స్ అండ్ ఆల్. కర్ల్స్ చేసిన తర్వాత దే లైక్ ఇట్ వెరీ గుడ్.